వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. యాత్ర 2 సినిమా రిలీజ్ అయితే అయింది. యాత్ర 2 సినిమా రిలీజ్ కావడంతో వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి వస్తున్నారు. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ఒకవైపు డప్పుల మోత, మరోవైపు వైఎస్ఆర్సీపీ జెండాలతో మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున జాతరలాగా తలపిస్తుంది. అయితే ఈ సినిమా ఇంత పెద్ద ఎత్తున విజయోత్సవం చేయడానికి కారణం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు. సార్ చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఆధారంగా లేకుంటే పాదయాత్ర ఆధారంగా సినిమా రిలీజ్ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి కారణం ఏంటంటారు సార్? ఈరోజు గత 5 సంవత్సరాల క్రితం ఇదే ఫిబ్రవరి 8వ తారీఖున యాత్ర సినిమా రిలీజ్ అయింది. ఆ యాత్ర సినిమా మరి మా ఆరాధ్య దైవం, మా అందరి నేత మరి రాజశేఖర రెడ్డి గారి జీవిత బయోపిక్గా మరి ఆ రోజు జీవిత చరిత్రని సినిమా తీయటం జరిగింది. ఆ యాత్రలో మరి రాజశేఖర రెడ్డి గారి మరణం వరకే చూపించడం జరిగింది. అప్పుడు అందరూ కూడా ఇంకా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి అన్యాయాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ మరి ప్రస్తావన గురించి కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఆనాటి మరి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా మరి భావించినటువంటి పరిస్థితిలో మరి ఈరోజు యాత్ర 2 కూడా మరి తీయటం జరిగింది. ఈరోజు అదే డేట్న ఫిబ్రవరి 8వ తారీఖున ఈరోజు మరి రిలీజ్ చేయడం జరిగింది ఈ సినిమాని. నేను నిజంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే మరి యాత్ర సినిమా రిలీజ్ మరి సందర్భంగా మరి రాష్ట్రంలో ప్రతి థియేటర్ కూడా మరి ఫుల్ అయినటువంటి పరిస్థితి, నిండిపోయినటువంటి పరిస్థితి, బ్లాక్లో టికెట్లు కొనే పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మరి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా మా గుంటూరు నగరంలో కనిపిస్తూ ఉంది. మా గుంటూరు నగరంలో అయితే రాత్రి మరి యువకులందరూ కూడా మా దగ్గరకు వచ్చి, అన్న ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని థియేటర్లు ఫుల్ అయిపోయి ఉన్నాయి, మేము చూడటానికి మాకు అవకాశం లేదు, మరి మాకు కావాలి అన్న అవకాశం కల్పించండి. మేము ఎప్పటి నుంచో మరి జగనన్న అభిమానులను, జగనన్న సైనికుల్లాగా ఉన్నాం, మేము రాజశేఖర రెడ్డి గారి అభిమానులను, రాజశేఖర రెడ్డి గారి వల్ల ఈరోజు మేము చదువుకొని ఉన్నాం, ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ఆ జీవిత చరిత్ర, జగన్మోహన్ రెడ్డి గారి మరి రాజకీయ కష్టాలన్నీ కూడా మేము చూస్తామని చెప్పి ఆలోచనతో వాళ్ళందరూ మాకు ఏదో ఒక విధంగా సినిమా కావాలని చెప్పి మరి చూపిండి అని చెప్పి మమ్మల్ని కోరితే మరి మేము పై నుంచి తీసుకొని అప్పిరెడ్డి గారి ఆదేశాల మేరకు అప్పిరెడ్డి గారి దగ్గరికి వెళ్తే అప్పిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరు నగరంలో మరి బెనిఫిట్ షో వేయటం మరి జరిగింది. ఉదయం బెనిఫిట్ షో వేసినటువంటి పరిస్థితి. సార్ మీరేమో ఈ సినిమా భారీ విజయం సాధించింది, అందుకే సంబరాలు చేసుకుంటారని మీరు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మీడియా కావచ్చు, ఈ సినిమాకి ఆదరణ లేదు, కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే చూస్తున్నారు, వీళ్ళు మాత్రమే టికెట్లు కూడా కొనుక్కున్నారు కూడా చెప్తున్నారు కదా. ఈరోజు మీరు చూడాలి, మేము వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పడం అని కాదు, ఈరోజు మీరు రాష్ట్రం అంతా చూడండి. ఈరోజు నిజంగా చెప్తున్నాం, మరి ఏదైనా అగ్ర నాయకులు, సినిమాకి సంబంధించినటువంటి అగ్ర హీరోలు వాళ్ళు ఏదో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, లేదో చిరంజీవి లాంటి వాళ్ళ సినిమాలు ఏదన్నా రిలీజ్ అయితే ఆ సినిమాలు చూడటానికి ఆ అభిమాన సంఘాలు ఉత్సాహపడతా మరి బెనిఫిట్ షోను అని చెప్పి మరి రాత్రి పూట్ల మేల్కొని ఉండి మరి బ్లాక్లో టికెట్లు కొని చూసే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మా రియల్ హీరో కాదు, మరి రియల్ హీరో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మేము చూడాలి, రీల్లో కూడా చూడాలనే ఆలోచనతో ఈరోజు మరి గుంటూరు నగరంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా హాళ్ళు నిండిపోయి కనిపిస్తూ ఉంటే టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు ఆదరణ లేదంటారా? సినిమాకి ఆదరణ ఉందో లేదో మీరు వచ్చి చూడండి. మేమే టికెట్లు కొనిస్తాం, వచ్చి చూడండి. టీడీపీ నాయకులు ఎవరైతే చెబుతున్నారో, చంద్రబాబు నాయుడా, లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలా, లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలా, లేకపోతే ఎవరున్నారో, లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి ఎవరైనా సరే రాండి, మేమే టికెట్లు పెట్టుకొని మేమే చూపిస్తాం. ఆ సినిమాకి ఆదరణ ఉందో లేదు, సినిమా ఏ విధంగా ఉందో మీరు చూస్తే అర్థమైంది. వాళ్ళ దగ్గర రండి. ఏదో మీరు మీడియా దగ్గర కూర్చొని మీడియా మీ చేతుల్లో ఉంది కదా, మీడియాని మేనేజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఈరోజు మీడియాని మేనేజ్ చేసి మీరు ఏదో చేసే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని ఇప్పటికే చేదరించుకుంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి రాజకీయాలకి, ఆయన చేస్తున్నటువంటి రాజకీయ విన్యాసాలకి ఈరోజు రాష్ట్ర ప్రజలు చాలా చేదరించుకుంటున్నారు. ఈరోజు నిన్నటిదాకా బీజేపీ
తిట్టి ఈరోజు బీజేపీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని మీతో కలుస్తానయ్యా, నాకు దిక్కు లేదయ్యా, జగన్మోహన్ రెడ్డి గారిని నేను తట్టుకోలేనయ్యా, మీ కాళ్ళు పట్టుకొని నేను ఏదో ఒకటి చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నీ దెబ్బ మరి గద్దె దించాలయ్యా, నన్ను రక్షించండి అయ్యా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు సంగతి చూసుకోమని చెప్పండి టీడీపీ నాయకులకి. మా చిత్రం గురించి మాకు ఆధారం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడేదేంది? ఈరోజు చిత్రంలో చూసాం, ఈరోజు మేము చిత్రంలో కనిపించింది. ఆ రోజు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మరి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని 150 మంది ఎవరైతే సంతకాలు పెట్టారో, మద్దతు తెలిపారు, ఈరోజు పైన ఉన్నటువంటి భగవంతుడు కూడా అదే విధంగా దీవించి ఈరోజు 2019లో 150 మంది ఎమ్మెల్యేలని మరి రాష్ట్రంలో ఇచ్చినటువంటి పరిస్థితి. అలాంటి దీవెనలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ప్రజా దీవెన ఉంది, ప్రజా ఆశీస్సులు ఉండే, పైన భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండే. వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని మీడియాలు అడ్డు పెట్టుకొని మాట్లాడుకున్నా కూడా మా నాయకుడిని ఏమీ చేయలేరు, ఏమీ పీకలేరు. ఈ చిత్రంతో కాదు, మా నాయకుడు చిత్రంలోనే హీరో కాదు, మా నాయకుడు రియల్ హీరో కాదు. మా నాయకుడు ఈ రోజు చేస్తున్నటువంటి ప్రజాదరణతో ఈ రోజు తట్టుకోక వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలు అందరూ కూడా తుప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ చిత్రం చూసిన దగ్గర నుంచి ప్రతి యువకుడు కూడా ఈ రోజు ఈ చిత్రం చూసిన దగ్గర నుంచి ప్రతి యువకుడు కూడా ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు వస్తాయా, జగనన్న ఎప్పుడు రక్షించుకుందామా, ఈ నీచి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు దరిద్రాన్ని ఎప్పుడు వదిలించుకుందామా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి మీరేమో చిత్రం విజయవంతమైంది, ఈ చిత్రాన్ని చూసి ఓట్లు వేయడానికి మాకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు కూడా 2014 ఎన్నికల పొత్తులు రిపీట్ చేయడానికి బీజేపీతో కలిశారు. జనసేన టీడీపీ ఆల్రెడీ పొత్తులో ఉంది. నిన్న రాత్రి 1 గంట సేపు మీటింగ్ అయ్యారు. ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తుంది, వైసీపీని చిత్తు చేస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు కదా. ఏందండి చిత్తు అయ్యేది? ఏంటది చిత్తు అయ్యేది? చిత్తు చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చేయడానికి ఏందో వాళ్ళ చేతుల్లో ఉన్న పేపర్లు, వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి పేపర్లు రచించడానికి. ఈరోజు మా గుండెల్లో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మా గుండెల్లో ఉంది, ప్రజల గుండెల్లో ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్టీ, ప్రజల చేత నిర్మించినటువంటి పార్టీ మాది. ప్రజలే వాళ్ళ మద్దతు ప్రకారం, వాళ్ళ ఆలోచన ప్రకారం, వాళ్ళ అభిప్రాయం మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఏర్పడింది. ఆ జెండా పట్టుకొని ఈరోజు ఏ ఎమ్మెల్యే గెలిచినా, ఏ ఎంపీ గెలిచినా, ఏ నాయకుడు, ఏ సర్పంచ్ గెలిచినా, ఏ ఎంపీటీసీ గెలిచినా ఆ జెండా నీడ వల్లే గెలిచారు. ఆ నీడే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నీడ, ఆ జెండా కనిపించి ఆ జెండాకి అంతా కూడా నిండుగా మెండుగా మరి మంచి ఆశీస్సులు దేవుడు రూపంలో పైన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు అందిస్తున్నారు. ఈరోజు వాళ్ళు చిత్తు కాదు కదా, ఈరోజు 2019లోనే వాళ్ళని చిత్తుగా ఓడించారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో కలుస్తాడా, లేకపోతే బీజేపీతో కలుస్తాడా, లేదు కాంగ్రెస్తో కలుస్తాడా, లేదు ఈ రాష్ట్రంలో పోటీ చేయడానికి దేశంలో ఉన్నటువంటి పార్టీలు ఎన్ని వచ్చినా సరే సింగిల్గా మా నాయకుడు వస్తాడు, సింహంలాగా గెలుస్తాడు. ప్రజల ఆధారంతో 175కి 175 స్థానాలు గెలవబోతూ ఉన్నాడు. ఈ చిత్రం ద్వారానే ఈరోజు ఈ యాత్ర 2 చిత్రం ద్వారానే మరి అందరికీ కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ చిత్రం ద్వారానే వెలువడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలు గెలవబోతా ఉందని చెప్పి ఈ చిత్రం చూసినటువంటి సందర్భంలో అందరికీ వెలువడిపోయింది. ఈరోజు మరి అందరి రిజల్ట్ కూడా వెలువడినయ్యి 175కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.